దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో ఒక సొరంగం అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఈ సొరంగానికి సంబంధించి నిజానికి 2024లోనే ఈ సొరంగం బయటపడింది. అదేంటి అంటే 24th నార్త్ పరగణాస్లోని కుల్తాలీలో ఉన్న సద్దాం సర్దార్ అతడి పేరు. అయితే అతడు ఈ నకిలీ బంగారు విగ్రహాలు చేస్తాడు అనేది ఉంది ఇతడి మీద. సో పోలీసులు వచ్చినప్పుడు అతడు తప్పించుకోవడానికి తన ఇంటి నుంచి తన ఇంటి వెనుకున్న కాలువలోకి ఒక 40 మీటర్ల సొరంగం తవ్వుకున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ సొరంగం ఒక మత్లా నది వరకు వెళుతుంది. ఏదైతే అతను తవ్వుకున్నాడో ఆ నది వరకే తవ్వాడు. వెనుకున్న కాలువ వరకు మాత్రమే 40 మీటర్లు తవ్వాడు. ఆ కాలువ దగ్గర నుంచి నది వరకు వెళ్ళగలిగే అవకాశం ఉందన్నమాట. మత్లా నది దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే పోలీసులు ఎప్పుడైనా రైడ్ చేసినప్పుడు తప్పించుకోవడానికి అనువుగా తన ఇంటి వెనుకున్న కాలువ దగ్గరికి చక్కగా సొరంగం తవ్వుకున్నాడు. దీని మీద ఇది బంగ్లాదేశ్ వరకు సొరంగం ఉందని, ఇది అనేక రకాల అకృత్యాలు అన్నారు. నిజానికి అది కాదు. ఇది గనుక బయటకు వచ్చిందంటే ఇది దేశ భద్రతకి చాలా పెద్ద విఘాతం. ఇది కూడా 2024లో వచ్చింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఆ విషయాన్ని వెస్ట్ బెంగాల్లో ప్రజలు కూడా భయకంపితులయ్యారు ఇలాంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత. కాబట్టే ఒక రకంగా బీజేపీకి అవుట్ రైట్ గా బీజేపీ పక్షాన అక్కడ ప్రజలు నిలబడ్డారు.